తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రిజర్వేషన్ల ఖరారుతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం కావడం, ఇప్పుడు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో అభ్యర్థుల వేట మొదలైంది. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాలిటీల వారీగా ఓటర్ల సమగ్ర సవరణ జాబితా విడుదలతో పాటు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా ఎస్టీలకు 5, ఎస్సీలకు 15, బీసీలకు 38, బీసీ మహిళలకు 19 రిజర్వేషన్లు ఖరారయ్యాయని వివరించారు. మిగతా చోట్ల జనరల్ కు కేటాయించామని వివరించారు. మొత్తం 10 కార్పొరేషన్లలో 5 మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేశారు. ప్రధాన నగరాల్లో మేయర్ పదవుల రిజర్వేషన్లు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ జనరల్ మహిళకు కేటాయించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ రిజర్వేషన్లలో బీసీలకు పెద్దపీట వేశారు. మొత్తం బీసీలకు 38 మున్సిపాలిటీలు కేటాయించారు. ఇందులో బీసీ మహిళలకు 19 కేటాయించింది. బీసీ మహిళలకు రిజర్వ్ అయిన కొన్ని ప్రధాన మున్సిపాలిటీల్లో ఇల్లందు, జగిత్యాల, కామారెడ్డి, బాన్సువాడ, మెదక్, ములుగు, దేవరకొండ, గజ్వేల్, దుబ్బాక, పరిగి, నర్సంపేట, కాగజ్ నగర్, దేవరకద్ర, చెన్నూరు, కొల్లాపూర్, అచ్చంపేట, ఆలేరు, ఆత్మకూరు, కొత్తకోట ఉన్నాయి. జనగాం, భూపాలపల్లి, నాగర్ కర్నూలు, తాండూరు, హుజూర్ నగర్, సిద్దిపేట సహా మరికొన్ని మున్సిపాలిటీలు బీసీ జనరల్ ఉన్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన అంకం పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఖరారైన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వీటిలో 50% కార్పొరేషన్లను మహిళలకు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. మొదట ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేశామని, లాటరీ ద్వారా 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ 1 చొప్పున బీసీ మహిళలకు 3 మేయర్ పోస్టులకు రిజర్వేషన్ కల్పించామన్నారు. మరో 5 జనరల్ కు కేటాయించామని చెప్పారు. ఈ రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. 50% రిజర్వేషన్ల అమలుతో మున్సిపల్ పీఠాలపై మహిళల ఆధిపత్యం పెరగనుంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన చోట అభ్యర్థులు ఇప్పటికే ప్రచారానికి సిద్ధమవుతుండగా, అనుకూలించని చోట తమ అనుచరులను లేదా కుటుంబ సభ్యులను రంగంలోకి దించేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లాల బాట మొదలుపెట్టగా మంత్రులు సైతం జిల్లాలను చుట్టేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇప్పటికే సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు. ఇక అభ్యర్థుల ఎంపికపై పీసీసీ స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. టికెట్ల ఎంపికలో కమిటీలదే కీలక పాత్ర అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. వీక్ గా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందని మంత్రివర్గం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగుందని, బీఆర్ఎస్ ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదు అన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలకు సై అంటోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటామని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని కమలం నేతలు చెబుతున్నారు. పార్టీలన్నీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.
ఇప్పటి నుంచే వ్యూహాల్లో మునిగిపోయాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని ప్రకటించిన ఓవైసీ పార్టీ టికెట్ల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ నిబంధనలు, విధానాలను గౌరవించే వారికే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలతో మమేకమై పనిచేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందన్నారు. బీసీలకు గణనీయమైన సంఖ్యలో మున్సిపాలిటీలు కేటాయించడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. ఓటర్ల జాబితా కూడా సిద్ధం కావడంతో 1-2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో తెలంగాణ పురవీధులన్నీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తనున్నాయి.